జగన్ మేనల్లుడి నిశ్చితార్థానికి వెళ్ళాడు. అక్కడ ఆశించినటువంటి విధంగా రిసీవింగ్ లేదు. అమ్మాయి ఈయనెళ్ళి కలుపుకోవాలని చూసిన షర్మిల నిరాసక్తంగానే ఉంది అన్నటువంటి విషయాన్ని ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాను. అది చెప్పుకోవాలి. రెండో వెర్షన్ చెప్పుకోవాలి. ఎన్టీఆర్ వర్ధంతి నిన్న నందమూరి కుటుంబంలోని చిచ్చు, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ గారి కంటే పెద్దోడే కదా, ఆ హరికృష్ణ గారి అబ్బాయిలే కదా కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని అవమానించినటువంటి సంఘటన నిన్నే కదా చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు తీసవతలు పడేయమని చెప్పేసి బాలయ్య చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు తీసేయడం, తర్వాత మళ్ళీ అవి అభిమానులు పెట్టడం. ఎట్లా తీసేస్తారు మీరెవరు చెప్పడానికి, మీకు బుద్ధి చెప్తామంటూ వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేయడం. వాళ్ళు వేసారు లేదో తెలియదు, అభిమానులకు ఒక సంఘము వాళ్ళు చేస్తారంటే కూడా డౌటే, ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం అభిమానులు అయి ఉంటారు. ఇక్కడ పాయింట్ అలా నందమూరి కుటుంబంలోనూ చిచ్చుంది. అసలు నాన్ననే కాదని కదా వీళ్ళందరూ చెప్పింది. ఇప్పుడు నాన్న విగ్రహానికి ఫోటోలు వేస్తున్నారు. ఆయన బతికున్నప్పుడు ఏమైంది? అట్లాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఆ చిచ్చు రగులుతూనే ఉంది కదా. తారకరత్న కుటుంబాన్ని ఎట్లాగా అవాయిడ్ చేశారు ఫస్ట్, ఆ తర్వాత మొన్న చనిపోయినప్పుడు కదా దగ్గర నిలబడింది వాళ్ళ అమ్మా నాన్నలు కూడా. అంతకుముందు ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అక్కడ డిస్ప్యూటే కదా. ఓవరాల్గా చూసుకుంటే కుటుంబాలలో చిచ్చులు నడుస్తున్నాయి. కాకపోతే జగను షర్మిలకు సంబంధించిన చిచ్చు హైలైట్ అవుతుంది. నందమూరి కుటుంబంలో చిచ్చు నార్మల్ అన్నటువంటిది, అసలు అది సంబంధమే లేదన్నట్టుగా ప్రొజెక్షన్ నడుస్తోంది.